అనేవారు. ఏంటి డాడీ నువ్వు ఇంటికి డబ్బులు తీసుకెళ్తాను, ఇంట్లో అద్దెలు కానీ భోజనం మనకి. యథార్థంగా సేవ చేశారు. డబ్బులు దాచుకునేవారు కదా, అందరిని చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు 3-4 తరాలకి కావాల్సిన సమకూరుస్తుంటారు. మా నాన్నగారు అద్దెంట్లో ఉంటారు. ఆయన చూస్తే చాలాసార్లు కోపం వస్తుంటుంది. అరే ఏం చేయరేంటి, ఏం ప్లాన్ చేసుకోరేంటి, ఏమి ఒక ఆలోచన ఉండదు ఏంటి అని. కానీ ఆయన చేసే సేవ అండి, అది మాకు మాత్రం కాదు, మా తరానికి ఒక గొప్ప దీవెనండి. యథార్థంగా దేవుని కోసం అంతా ఖర్చు పెడుతున్నారు. ఈరోజు మా నాన్నగారికి 74 సంవత్సరాలు. ఈరోజు మన ప్రధానమంత్రి గారికి కూడా అదే వయసు ఇంచుమించు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే. ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఇంకో పాస్టర్ అయ్యారు, అది వేరే విషయం. అలాగా ఈరోజు మా తమ్ముళ్ళు కానీ మేము కానీ 3 బాయ్స్ని పెంచుతాం. మామూలు విషయం కాదు అది. మేము ఎప్పుడు చదువుల్లో ఫెయిల్ అయినందుకు మమ్మల్ని ఎప్పుడు తిట్టలేదు, అరవలేదు, కేకలేయలేదు. కానీ ఎప్పుడైతే మా క్యారెక్టర్లో ఫెయిల్ అయ్యి మమ్మల్ని ఎంత ఏడ్చారో మా కోసం మా మమ్మీ డాడీ. మా తమ్ముడు వాళ్ళు అవనివ్వండి, నేను అవనివ్వండి. నేను పరిచయాన్ని ఎక్కువ చెప్పినట్టు జడ్జ్ చేస్తుంటాను, కానీ నన్ను నేను చూసుకునేవాడిని కాదు. నేను అనుకునేవాడిని వీళ్ళంతా తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఆశలు. నేను ఏం చేయను, నేను చాలా మంచివాడిని. కానీ చూస్తే దేవుడు నాకంటే వీళ్ళని ఎక్కువ ఆశ్రయించాడు, ఎక్కువ వాడుకుంటున్నా. అది సంతోషమే. అంటే నేనేమంటున్నానంటే, ఒక సేవకుడు ఎలా ఉండాలి. మా నాన్నగారు క్యారెక్టర్, ఆడలతో మాట్లాడరండి అసలు, ఎక్కడ ఫోన్ కానీ మిస్యూజ్ కానీ. చాలా స్మార్ట్గా ఉంటారు మా డాడీ స్మార్ట్నెస్సే మా అందరికి వచ్చింది. క్యారెక్టర్ వైజ్ చాలా యథార్థంగా కాపాడు. ఇంకో డబ్బు ఆశపడేవారు కాదు. ఫారెన్ మనీ కానీ ఇన్కమ్ కానీ ఎవరైనా ఏదైనా చేస్తారేమో కానీ. మూడోది, మా తాతయ్య నాయనమ్మని మా అమ్మమ్మ కానీ ఎవరైనా కూడా ఎవరిని అడిగేవారు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఉపవాస ప్రార్థన 2 కచ్చిఫీలు పెట్టుకుని 2 కచ్చిఫీలు తడిసిపోతాయి. చాలాసార్లు ఆయన ఉపవాసం ప్రార్థన చేస్తాం. నేను కళ్ళారా చూశాను. ఈరోజు చాలాసార్లు కోపం వస్తుంది, అడుగుదాం డాడీని అడిగి, కానీ అంతవరకు వెళ్ళేసి వచ్చేసాను. ఎందుకంటే ఆయన జీవితం నేను కళ్ళారా చూశాను. ఎంత సమర్పణతో ఆయన సేవ చేశారు, యథార్థంగా సేవ చేశారండి, యథార్థంగా సేవ చేశారు. అదే మాకు ఆశీర్వాదం. మా ముగ్గురికి అదే బ్లెస్సింగ్. ఈరోజు మైకిల్ పాస్టర్ గారు, రాజ్ ఫ్లాక్స్ గారు, మా నాన్నగారు ఒక నీతిమంతుడు, తన కుటుంబానికి సంపాదించారు. డాడీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను ఎంతో బ్లెస్సింగ్ మీరు నాకు ఉంటాం. నేనే చెన్నైకి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మైకిల్ విజయవాడలో విట్టి మళ్ళీ వీళ్ళందరూ అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, ఎన్ని టికెట్లు ఎన్ని గందరగోళం చెప్పేసి, ఇంకా నాన్నగారు విశాలమైన మనసుతో పోయిన వారం వచ్చారు. అసలు హెల్త్ బాగుంటుంది డాడీకి, పెద్ద వయసు అయినప్పటికీ ఇందాకే వచ్చారు. మళ్ళీ నైట్ వెళ్ళిపోవాలి, పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తానండి మా నాన్నగారి విషయం. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేదనుకోండి, ఒక 5 నిమిషాలు ఎంత మాట్లాడితే అంత ఫ్రీ అయిపోతుంది. నేను త్వరగా డిప్రెస్ అయిపోతాను. అది అంతే, ఏమన్నా బైబిల్ అంత ప్రాఫిట్స్ అలా ఉంటుందేమో, డిప్రెస్ అయిపోతాను త్వరగా. వెరీ ఈజీ టు డిప్రెస్. కానీ మా నాన్నగారు తిట్టినా సరే, ఆయన అరిసినా సరే, 5 నిమిషాలు ఆయన మాట అంటే చాలా ఫ్రీ అయిపోద్ది. అందుకే నాన్నగారి దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సేవకులు అలాగుంటారు, వదలరు. అది ఒక దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన కృప. అది నాన్నగారు దీర్ఘాయుష్తో బతకని మొన్నటి ప్రార్థన చేస్తున్నాను. మొన్నటి కొన్ని నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, నా కూతురి పెళ్ళి, నా కొడుకు పెళ్ళి ఆయనే చేయాలి, ఆయన చేతుల ద్వారా వెళ్ళాలి. ఆయన ఎంతోమంది పెళ్ళిళ్ళు చేస్తున్నాయి. అన్న డాడీ ప్లీజ్ డాడీ, ఇది మీరు అడగండి, ఇది మీరు అడిగితే దేవుడు నో అన్నాడు. చాలా ఫీల్ అవుతుంటా, ఎందుకలా లేటుగా పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు ఉండాలి అని ఒక ఆశ అంతా. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు దీర్ఘాయుష్నిచ్చి. మా చెన్నైలో ఒక ఆయన ఉండేవాడు, కర్ణనిధి అని, 93 సంవత్సరాలు బ్రతికారు. అలాగ బ్రతికి మనవరాలు పెళ్ళిళ్ళందరూ చేసి వాళ్ళందరినీ దీవించి వెళ్ళాలని నాన్నగారు బ్రతకాలని ఆశిస్తున్నాను, వాంఛిస్తున్నాను. ఒకళ్ళు దేవుడి రోజు బర్త్డే గిఫ్ట్ నీకేం కావాలంటే ఇదే అడుగుతాను. తల్లిదండ్రులను ఇద్దరిని దీర్ఘాయుష్తో ఉంచి ప్రభా, వారి ఆశీర్వాదాలు, వారి దీవెనలు, మా నాన్నగారు అమ్మగారికి ఇచ్చిన వాగ్దానాలని. మా అమ్మగారు ఎప్పుడంటే అకస్మాత్ మరణం, నువ్వు బిడ్డను కనలేదని. మా తమ్ముడు చెప్పినట్లు డెత్ ఎన్నిసార్లు వచ్చినా నాకు చావలేదు. కారణం ఏంటంటే మా మదర్కి
దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. సో వాగ్దానం అనేది అది ఎప్పుడు వాళ్ళు ఎక్స్పైర్ అవుతుంది, ఆబ్వియస్లీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం క్యాన్సిల్ అయిపోద్ది. బట్ వాళ్ళు జీవించుంటే నేను కూడా బ్రతుకుతా, నాకు అది బ్లెస్సింగ్. సో తల్లిదండ్రులు ఇద్దరు జీవించాలి. ఈరోజు కూడా మీకు తెలుసు నాన్నగారు ఎంతమందికి సువార్త 2,000 మందికి 2000 యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. 2000 ఆల్మోస్ట్ 5 years, 5 సంవత్సరాలు నాన్నగారు రోజు కల్వరి ప్రతిధ్వని అనే ప్రోగ్రాంతో 1000 మంది రీచ్ చేశారు. నిజంగా చెప్పలు కొడతా. నేను ఎవరో ప్రేరిస్తుంటాను, కొన్నిసార్లు తిప్పు కొడుతుంటాను, కానీ ఆయన ఓపిక మించుకోవచ్చు. మరి దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ప్రతిరోజు కొన్ని 1000 మందికి మన్నా దేవుని వాక్యంని చక్కగా అర్థమయ్యేలాగా గ్రహించుకునేలాగా చక్కగా ఆయన బోధిస్తాం. మా నాన్నగారిలో ఉన్న విశేషతగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది చర్చెస్ కడతారు, చాలామంది 1000 మంది ఆత్మలను సంపాదిస్తారు. కానీ మా నాన్నగారిలో విశేషత ఏంటంటే మనుషులు పట్టే జాలర్లు కాదు, జాలర్లు పట్టే సేవకుడుగా మా నాన్నని చేశారు. ఈరోజు ఆరాధన టీవీ అవునాం, శుభవార్త టీవీ అని మేము ముగ్గురం అవునామండి. ఘనమైన సేవకులు, అనేక మంది సేవకులు. ఎప్పుడు వారి దగ్గర ఎలాంటి విధమైన ఆశ లేదు. సిద్ధపరిచి రక్షణ నడిపించి స్థిరపరిచిన దేవుడిచ్చిన ప్రస్తుత కాలంలో మరి ఆర్ఆర్కే మూతాయి గారు, ఇంకా పెద్ద సేవకులు, విశ్వాసం గారు, ఇంకా అనేక మంది ఘనమైన సేవకులతో ఉన్న కాలం. నాన్నగారు ఆ ఏజ్ కేటగిరీలో చూస్తుంటే ఏమంటే ఒక 55 సంవత్సరాలు సంపూర్ణమైన సేవలో దేవుని కోసం మంచి సాక్ష్యం కాపాడుకొని ఒక మంచి మోరల్, ఒక మంచి పేరు సంపాదించిన సేవకులు మనం చూస్తే కొద్ది మందిలో నాన్నగారు ఒకరు. దయచేసి చెప్పలు కొడదాం, అందరం చెప్పలు కొడదాం. మరి అలాంటి వారి పెద్ద కుమారుడిగా ఈరోజు నేను వాక్యం చెప్పినప్పుడు మీరు నన్ను జోసెఫ్ ప్రకాష్గా చూడరు. ఎందుకని చూస్తారంటే జైపాల్ గారు పెద్ద అబ్బాయిగా చూస్తారు. సో ఆల్రెడీ మా నాన్నగారు స్టాండ్ పెట్టి, అయ్యా నాకు అంత అనుభవం లేదా, నేను బచ్చానయ్యా, అదంతా లేదు, నువ్వు మీ నాన్న రీచ్ అవుతున్నావా లేదా. సో మైకేల్ గారు చెప్పిన, రాజు గారు చెప్పిన, మీ డాడీ స్టాండర్డ్ మీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ప్రజలకి. సో ఒక ఎక్స్పెక్టేషన్ మా మీద ఉంది. మరి అలాంటి ఘనమైన ఒక మంచి పేరు దేవుని కోసం సంపాదించి యథార్థంగా మేము సేవ చేయాలని ప్రార్థన చేయండి. మరి ఈరోజు నా కుటుంబస్తులందరూ వచ్చారు. మా తమ్ముడు రాజు తమ్ముడు ఎక్కువ చెప్పాడు నా గురించి. ఈరోజు ఆయన కొంచెం కూల్గా ఉన్నట్టున్నాడు. జనరల్లో పొగడంటే ఈరోజు చేసి మంచిగా అన్నం వండి పెట్టుంటుందేమో. నో లంచా, ఓకే మేబీ ఆఫ్టర్. సో ఏదైనా సరే, మరి ఈరోజు చూడండి, అన్న తమ్ముళ్ళు వాళ్ళకు కొట్టుకుంటూ ఉంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అలాగే? ఏం తీసుకెళ్తాం మనం? మంచి ప్రేమతో ఉండండి బ్రదర్స్. ఏమండి, నేను ఓవర్ని గలిగి కూర్చొని గొడవ వేసుకుంటే కొంచెం మనశాంతిగా ఉంటుంది. ఎవరితో గొడవ వేసుకుంటాం? సో దేవుడిచ్చిన బంధము, దేవుడిచ్చిన స్నేహము, దేవుడిచ్చిన ప్రేమ మీరు కలిగి ఉంటారు. మరి ఈసారి ఈ నిమిషమున మా మామగారు వసంతరావు గారు ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళారు. మా అత్తగారు ఇక్కడ ఉన్నారు. మా అత్తగారు మా తెలుసు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతో వారు కుదిరిన సహాయం మాకు చేస్తూ నిజంగా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు నాకు, నా భార్యకి. మరి వారిని వచ్చి దయచేసి ప్రార్థన చేయమంటున్నాను. దాని తర్వాత మా నాన్నగారు వాక్యం చెప్తారు.